రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచుకచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. అధికారుల వివరాల ప్రకారం ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత పట్టాదారుల పాస్ పుస్తకాలు దస్త్రాలు ఉన్న గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కీలకమైన ఫైళ్లు దగ్ధమైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఘటన విషయం తెలుసుకున్నటువంటి వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కార్యాలయ సిబ్బంది మిగిలిన రికార్డులను ఫైళ్లను బయటకు తీసుకుని వచ్చారు. వాటిలో మిగిలిన వాటిని ప్రత్యేకంగా సేకరించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. అగ్ని ప్రమాదంపై అనుమానాలను వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. కీలకమైన పలు ఫైళ్లు మంటలకు కాలిపోయాయని పేర్కొన్నారు. అయితే ప్రమాద సమయంలో ఎవరూ కూడా లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఇక తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచుకచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. అధికారుల వివరాల ప్రకారం ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత పట్టాదారుల పాస్ పుస్తకాలు దస్త్రాలు ఉన్న గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి ఫైళ్లన్నింటినీ అన్ని పూర్తిగా కాలిపోయాయా, లేకపోతే ఏ విధంగా అసలు మంటలు ఇప్పుడు అదుపులోకి వచ్చాయా, లేదా పూర్తి సమాచారాన్ని అందించండి. అమూల్య ఎన్టీఆర్ జిల్లా కంచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ అగ్ని ప్రమాదంలో అయితే అక్కడ కీలకమైన ఫైళ్లు కూడా దగ్ధమైనట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఇవాళ అధికారులు కూడా చేరుకుని కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ఫైర్ స్టేషన్ కూడా ఫోన్ చేశారు. ఫైర్ కూడా మంటలార్పే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చేసుకుంది. పాత పట్టాదార పాత పుస్తకాలు ఉన్న దత్తాలు ఉన్న గదులు అకస్మాత్తుగా మంటలు చెరిగాయి. దీంతో కీలకమైన ఫైళ్లు దగ్ధమైనట్లు కూడా అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందజేశారు. వారు హఠాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకొని మండల అదుపులో కూడా తీసుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది వీళ్ళ రికార్డుల ఫైళ్లను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు అక్కడ రెవెన్యూ అధికారులు. అయితే వాటిని ప్రత్యేకంగా సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీఓ కూడా దీనిపై విచారణ జరిపిస్తానని కూడా అన్నారు. ఆర్టీఓ కూడా అక్కడికి బయలుదేరారు. అప్పటికే కొన్ని ఫైళ్లు కూడా అక్కడ దగ్ధమైపోతున్నాయి. అయితే ఇది మొత్తం మీద సర్క్యూట్ కారణంగా అయిందా, లేదా ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా చేశారనే కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తామన్నారు. ఇప్పటికే ఆర్టీఓ కూడా అధికారులు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. కీలకమైన ఫైళ్లు మంటలు కూడా కాలిపోయినట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే ఈ ప్రమాదం సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం కూడా దక్కింది. అయితే మొత్తం మీద కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇది ఇప్పుడు ఆర్టీఓ అక్కడ చేరుకుని కూడా ఎంక్వైరీ చేసి కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని కూడా ఆయన అధికారులు మీడియా కూడా తెలియజేశారు. అమూల్య. రైట్, థాంక్యూ మధు.
you